ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యమిస్తున్నారు. తొలి 150 రోజుల్లోనే మెగా డిఎస్సి నిర్వహించి 16,000 మందికి టీచర్ జాబులు ఇచ్చిన ఘనత కూటమి సర్కారు సొంతం. మరోసారి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఉగాదికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. యూనివర్సిటీల్లో టీచింగ్ విభాగంలో 3,371 పోస్టులను 3 నెలల్లో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. యుద్ధ ప్రాతిపదికన లెక్చరర్లు, ప్రొఫెసర్ల నియామకం చేపడతామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాఫ్ నియామకాల కోసం 2018, 2023లో నోటిఫికేషన్లు వచ్చాయి. ఉద్యోగాల భర్తీలో వర్టికల్, హారిజెంటల్ రిజర్వేషన్లు పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్ను కోర్టు తప్పుపట్టింది. దీంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 3 నెలల్లోనే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. టీచర్ జాబ్స్ తో పాటు పంచాయతీరాజ్, అలానే రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల్లో సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ శాఖల్లో ఖాళీలు, వాటికి సంబంధించిన నియామక ప్రకటనల తేదీతో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. జాబ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ విడుదలైతే ఏడాది మొత్తం ఒకదాని తర్వాత ఒకటిగా ఉద్యోగాల ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువత ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే నోటిఫికేషన్ విడుదలయ్యాక హడావుడి పడాల్సిన అవసరం ఉండదు.